హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో ఈ రోజైతే నాటుకోడి కూర ఎలా చేసేయాలో చూపించాలనుకుంటున్నాను. చూసారు కదా, ఇది పందెం కుట్టిన పుంజండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది శుభ్రంగా కడిగేసి నేనైతే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేగించేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఈ నాటుకోడి కూడా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గపెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత కూరకు సరిపడగా కారం పసుపు వేసేసుకున్నానండి. ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు అయితే లాస్ట్లో వేస్తాను, ఉప్పు మసాలా. సో ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ముందుగా ఉప్పు వేయటం వల్ల కూర అయితే ఉడకదు కదా, ఉప్పు వేయకూడదండి ఫస్టే. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తాను. సో ఇప్పుడైతే కారం పసుపు వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక కప్పుకి జీడిపప్పులు తీసేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి, పౌడర్ లాగా. ఈ పౌడర్ కూడా మనం కర్రీలో వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ రెసిపీ. సో ఇంకా చాలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి.